హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి పొరక విత్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లి పొరక తీసుకున్నాను, అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం నేను కొన్ని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్, ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ అంటేనే ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ మంచిగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ ఆకుకూరల్లో మట్టి చాలా ఉంటుంది. మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తే ఎక్కువగా తీసుకోండి. 4 అయినా తీసుకోండి, 3 అయినా తీసుకోండి. ఎగ్స్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లి పొరక ఫ్రై అయిపోయింది. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మాడకుండా చూసుకోండి. నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకోవాలి. చివర్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి పొరక విత్ ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.